ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ న్యూట్రల్ గానే ఓపెన్ అయింది, కానీ ప్రీ మార్కెట్ చూస్తే తెలుస్తుంది సెన్సెక్స్ అంటే ఏంటని. 9కి స్టార్ట్ అయిన ప్రీ మార్కెట్ 1300 పాయింట్స్ నెగిటివ్తో స్టార్ట్ అయింది. 9:07కి క్లోజ్ అయ్యే టైంకి 34 పాయింట్స్ పాజిటివ్కి వచ్చి ప్రీ మార్కెట్ క్లోజ్ అయింది. నిన్న ఆప్షన్ బయర్స్ ఎవరైనా పీని హోల్డ్ చేసి ఉంటే 9కి వాళ్ళు చూసిన ఆనందం 9:07 కల్లా పోయేది. బట్ నా ఒక చిన్న అడ్వైస్, ఇప్పుడు న్యూసెస్ ఉన్నాయి కాబట్టి ఓకే హోల్డింగ్ పర్లేదు, బట్ మిగతా టైమ్స్లో హోల్డింగ్ అస్సలు సెట్ కాదు ఫర్ ఆప్షన్ బయర్స్. డికే వల్ల ప్రీమియం అస్సలు పెరగదు, అండ్ హోల్డింగ్కి వెళ్ళినప్పుడు మన ప్రీమియం పెరగాలంటే చాలా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అవ్వాలి, హ్యూజ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అవ్వాలి. అంటిల్ అండ్ అన్లెస్ అంత హ్యూజ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అవ్వకపోతే మన ప్రీమియమ్స్ పెరగవు. న్యూట్రల్గా ఓపెన్ అయినా ఆర్ ఒక 50-60 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ మనం అనుకున్నట్టు ఓపెన్ అయినా ప్రీమియమ్స్లో అంత చేంజ్ రాదు, ఇన్ఫ్యాక్ట్ పడిపోతాయి. సో అవాయిడ్ హోల్డింగ్, బట్ ఫైనల్ డెసిషన్ మీది. ఈరోజు సెన్సెక్స్ 81,900 దగ్గరగా ఓపెన్ అయింది. 9:15కి ఓపెన్ అయిన విత్ ఇన్ సెకండ్స్లో సెన్సెక్స్ 81,900 దగ్గర నుంచి 82,250 దగ్గరికి వెళ్ళిపోయింది విత్ ఇన్ సెకండ్స్లో. నేను అక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. 81,900 పీఈని అరౌండ్ 228 రూపీస్ దగ్గరగా బై చేశాను. 800 క్వాంటిటీ బై చేశాను నేను ఈరోజు. నేను ఆ ట్రేడ్లో అరౌండ్ 2 lakhs క్యాపిటల్ పెట్టాను. నేను ఈరోజు పీఈ ట్రేడ్లో ఎందుకున్నానంటే ఓవరాల్ మార్కెట్ వ్యూ నెగిటివే ఉంది, అండ్ ఈరోజు ప్రీ మార్కెట్లో 9కి అంత 1300 పాయింట్స్ నెగిటివ్ నుంచి వచ్చింది కదా, సో ఇంకా ఏం పెరుగుతుంది, ఇంకొంచెం మళ్ళీ పడుతుంది అన్న వ్యూలో నేను ఈరోజు పీఈ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ ఓవరాల్ మార్కెట్ వ్యూ నెగిటివ్లోనే ఉంది, సో నేను ఆ వ్యూలో నేను ఈరోజు పీఈ ట్రేడ్కి వెళ్ళాను. కానీ ఫస్ట్ ఫామ్ అయిన 10 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇలాంటి గ్రీన్ క్యాండిల్ కాదు, జస్ట్ ఒక్క 10 minutes క్యాండిల్లోనే సెన్సెక్స్ 600 పాయింట్స్ పెరిగింది. యూజువల్గా చాలా అంటే చాలా రేర్, రిమైనింగ్ ఇండెక్స్లో అసలు ఇలా ఉండదు, బట్ ఇదంతా సెన్సెక్స్కి మాత్రమే సాధ్యం. నా ప్రీమియం 178 రూపీస్ దగ్గరికి పడిపోయింది. ఆ టైంలో మార్కెట్ 82,350 దగ్గరగా ఉంది. నేను అక్కడ 40,000 లాస్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోయాను. నేను మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను. 82,400 పీఈని 520 క్వాంటిటీ బై చేశాను. అరౌండ్ 350 రూపీస్ దగ్గరగా బై చేశాను. నా వ్యూ ఏం చేంజ్ అవ్వలేదు, మార్కెట్ పెరుగుతుంది అని ఏం అనిపించలేదు, పడుతుందని అనిపించింది. బట్ స్టిల్ నేను పీ ట్రేడ్నే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ పీ ట్రేడే తీసుకున్నాను. నేను ఫర్దర్గా చెప్తాను ఎందుకని. సో నేను అనుకున్నట్టు మార్కెట్ ఫాల్ అయింది ఫర్దర్గా ఫామ్ అయిన క్యాండిల్స్లో. నా ప్రీమియం 350 నుంచి 400 దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక 200 క్వాంటిటీ సెల్ చేసేసాను. నేను ట్రేడ్ తీసుకున్న టైంలో మార్కెట్ 82,370-380 పాయింట్స్ దగ్గరగా ఉంది. ఒక 250 దగ్గరకు వచ్చినప్పుడు నా ప్రీమియం ఫస్ట్ 423 రూపీస్ దగ్గరికి వెళ్ళింది. బట్ మార్కెట్ ఇంకొంచెం పడుతుంది అన్న వ్యూలో నేను హోల్డ్ చేశాను, సరే పడుతుంది అప్పుడు సెల్ చేద్దాము అని. మార్కెట్ ఫాల్ అయింది కానీ ప్రీమియం పెరగలేదు. ఫస్ట్ మార్కెట్ ఫాల్ అయ్యి 82,250 దగ్గరకు వచ్చినప్పుడు నా ప్రీమియం 423 రూపీస్ దగ్గరగా ఉంది. బట్ మార్కెట్ 82,220 దగ్గరకు వచ్చినప్పుడు స్టిల్ నా ప్రీమియం 400 దగ్గరే ఉంది. సో నాకు ఈరోజు ప్రీమియమ్స్లో కొంచెం తేడా ఉంది అని అనిపించి నేను మొత్తం ఎగ్జిట్ అయిపోయాను. ఆ ట్రేడ్లో నేను అరౌండ్ 25,000 ప్రాఫిట్ బుక్ చేశాను. బట్ స్టిల్ నేను ఇంకా 15,000 లాస్లోనే ఉన్నాను ఈరోజు. తమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మోతీ. బట్ నేను ఫర్దర్గా ఏ ట్రేడ్స్ తీసుకోలేదు. స్టిల్ నాకు మార్కెట్ పడుతుంది అన్న వ్యూలోనే ఉన్నాను. నేను సిస్టంలో ఒక లైన్ డ్రా చేశాను కదా, సో అక్కడ వరకు అయితే మార్కెట్ పడుతుంది. ఫస్ట్ నేను అక్కడ ఎగ్జిట్ అవ్వాలనుకున్నాను, బట్ ప్రీమియమ్స్లో నాకు అంత మూమెంటం లేదు. మార్నింగ్ ఫస్ట్ 10 minutes క్యాండిల్లో మార్కెట్ 600 పాయింట్స్ పెరిగినప్పుడు కూడా నాకు సి సైడ్ అన్ని ప్రీమియమ్స్ పెరిగాయా, నాకైతే పెరగలేదు అనిపించింది. ఈరోజు ఆ టైంలో ఎవరైనా సి ట్రేడ్ తీసుకొని ఉంటే కామెంట్ చేయండి ప్రీమియమ్స్ ఎలా అనిపించాయి మీకని. బికాస్ నాకు ఆ టైంలో నా ప్రీమియం 228 నుంచి 178కి ఫాల్ అయింది, బట్ నాకు అంత ఫాల్ కూడా అనిపించలేదు, ప్రీమియం అంత పడింది అని కూడా అనిపించలేదు. సో నాకు ప్రీమియమ్స్లో అంత మొమెంటం లేదు ఈరోజు అన్న వ్యూలో నేను ఈరోజు ఇంకా ట్రేడ్ని ఆపేశాను. అండ్ నేను ఒక పీ ట్రేడ్ని సెల్ చేసి మళ్ళీ ఇంకో పీ ట్రేడ్ ఎందుకు తీసుకుంటానంటే, ప్రీమియమ్స్లో ఎప్పుడైనా మొమెంటం లేనప్పుడు మనం అనుకున్న సైడే మార్కెట్ వచ్చినా కూడా ప్రీమియమ్స్ పెరగవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక పీ ట్రేడ్ నమ్మేసి ఇంకో పీ ట్రేడ్ తీసుకున్నాను. నేను నెక్స్ట్ 400 దగ్గర అలా మొత్తం
నా క్వాంటిటీని అంతా అమ్మేసి నేను ఒక 15,000 లాస్లోనే ఉన్నాను ఇంకా. బట్ నేను ఆ ట్రేడ్ని హోల్డ్ చేసి ఉంటే నేను ఇంకా 25,000 లాస్లో ఉండేదాన్ని. సో అందుకనే అఫ్కోర్స్ మనం అనుకున్నట్టే మార్కెట్ సేమ్ డైరెక్షన్లో ఉన్నా కూడా ప్రీమియమ్స్ చెక్ చేసి ట్రేడ్స్ తీసుకోవడం చాలా బెస్ట్. నేను నెక్స్ట్ తీసుకున్న ట్రేడ్ 420 అలా వచ్చినప్పుడు స్టిల్ ఆ ప్రీమియం ఇంకా 180, 190 దగ్గరే ఉంది. బట్ ఇలా ఒక పీ ట్రేడ్ని అమ్మేసి ఇంకో పీ ట్రేడ్ తీసుకున్నా మళ్ళీ లాస్ వస్తే అంటే నేను ఇంకొంచెం లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోయేదాన్ని. 50,000 లాస్ టచ్ అయితే నేను ఇంకో ట్రేడే తీసుకునేదాన్ని కాదు. రేపు బడ్జెట్ ముందు వచ్చే సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం కేర్ఫుల్ ఉండండి. ఐవీస్ ఎక్కువ ఉంటే ట్రేడ్ని స్కిప్ చేయండి. అంత అసలు మామూలుగానే సెన్సెక్స్లో మొమెంటం తట్టుకోలేము. సో బీ కేర్ఫుల్, బడ్జెట్ ముందు వచ్చే ఎక్స్పైరీ కాబట్టి. ఈరోజు ప్రీమియమ్స్ తేడా వల్ల నేను నా ట్రేడ్స్ని అలా క్లోజ్ చేసేసాను. తర్వాత నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ప్రీమియమ్స్ కొంచెం కాదు చాలా తేడాగా అనిపించాయి. రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. సెన్సెక్స్ రేపు 82,400 లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ 82,650, దాని తర్వాత లెవెల్ 82,850. అండ్ డౌన్ సైడ్ చూస్తే డౌన్ సైడ్ 82,120 బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ 81,900, దాని నెక్స్ట్ లెవెల్ 81,750. అండ్ ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఒక లెవెల్ దగ్గరలో ఉన్నప్పుడు ఒక 60-50 పాయింట్స్ ముందే ఎగ్జిట్ అయిపోండి. నేను ఆ లెవెల్ వరకు వచ్చే వరకు చూస్తాను, అక్కడ ఎగ్జిట్ అవుతాను అనొద్దు. బికాస్ సెన్సెక్స్లో ఎప్పుడు అది రివర్సల్ తీసుకుంటుందో చెప్పలేం. సో బీ కేర్ఫుల్. ఆ లెవెల్ ఖచ్చితంగా టచ్ అవుతుందని ఉన్నా కూడా ఒక 50-60 పాయింట్స్ ముందే ఎగ్జిట్ అయిపోండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంతకీ ఈరోజు మీరు ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.